దేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడని ఎవరిని పిలుస్తారు? కారన్ వాలిస్. యెస్. కారన్ వాలిస్‌ని అంటారు. ఈయన పాలనలోనే సివిల్ సర్వీసెస్ వ్యవస్థను క్రమబద్ధీకరించారు. ఇండియాలో సివిల్ సర్వీసెస్ ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆధునిక భారత్ సివిల్ సర్వీసెస్ రూపశిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్. దీన్ని మరింత పటిష్టం చేసిండు. కారన్ వాలిస్ తీసుకొస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా దాన్ని గ్రేట్ చేసిండు. డైనమైట్ ని కనుగొన్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇతని జ్ఞాపకార్థంగా నోబెల్ బహుమతులు ఇస్తారు. రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తారు. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. అంటార్కిటికాని మంచు ఎడారి అంటారు. భారతదేశం నెపోలియన్ ఎవరిని పిలుస్తారు? సముద్రగుప్తుడు. ఏవి స్ట్రిప్ చరిత్రకారుడు అతనికి ఈ బిరుదును ఇచ్చారు. మన దేశంలో రక్తం గడ్డకట్టడానికి మన శరీరంలో రక్తం గడ్డకట్టడానికి విటమిన్ కే అవసరం. గౌతమ బుద్ధుని మొదటి సారనాథుల వేసింది ప్రగతి భవన్. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి సుభాష్ చంద్రబోస్ ఐఎన్యూని. భూకంపాల తీవ్రతను పెంచేసిన సినోగ్రాఫ్. మై ఎక్స్పీరియన్స్ విత్ పుస్తక రచయిత మహాత్మా గాంధీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం ఆసియా. నీటిలో కరిగే విటమిన్లు బీసీలు. కొవ్వులో కరిగే విటమిన్లు ఏడీపీలు. బంగారం విప్లవం అంటే పండ్లకు తేనెకు సంబంధించింది. తేనె ఉద్యానవన పంట. పండ్లు పూలు తేనె. ఓకే. బంగారు విప్లవం. విశ్వవిఖ్యాత అంటే ఎవరు? ఓ నెగిటివ్. స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. ఇండియన్ గవర్నర్ జనరల్ శ్రీ రాజగోపాలాచారి. విద్యుత్ బల్బులో ఉండే ఫిలమెంట్ టంగ్స్టన్తో తయారవుతుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14-18 సమానత్వ హక్కును కలిగితే అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? కౌటిల్యుడు. ఆర్టికల్ 14 ఏమో చట్టం ముందు అందరు సమానులే. ఆర్టికల్ 15 ఏమో అందరు సమానులే కానీ విద్యలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఆర్టికల్ 16 ఏమో అందరూ సమానులే కానీ జాబ్స్ లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు. ఆర్టికల్ 18 ఏమో ఆర్టికల్ 17 ఏమో అంటరానితనాన్ని నిర్మూలించింది. ఆర్టికల్ 18 ఏమో ఇదే మళ్ళీ ఏదో ఒక రిజర్వేషన్ ఉంటది అయినా కూడా అందరు సమానులే అనుకుంది. రెడ్ క్రాస్ సంస్థ స్థాపించింది హెన్రీ డ్యూనాంట్. యుద్ధాల్లో గాయపడ్డ వాళ్ళకు శస్త్రచికిత్స చేయడానికి దీని ప్రధాన కేంద్రాలయం జెనీవాలో ఉంది. జెనీవా 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 రెడ్ క్రాస్ సంస్థ స్థాపించిందా? జెనీవాలో. వాతావరణంలో ఎక్కువ ఉండే గాలి నైట్రోజన్. మనుస్మృతి గురించి చెప్పేది ప్రాచీన భారతీయ చట్టాలు. హిందూ ధర్మం ఏంటిది ఇవన్నీ మనుస్మృతిలోనే ఉంటాయి. అందుకే మనుస్మృతి చాలా గొప్పది. బిఆర్ అంబేద్కర్ దీన్ని హోల్డ్ చేస్తాడు. జలియన్వాలా బాగ్ దురంతం 1919లో జరిగింది. ఏప్రిల్ 30 అమృత్సర్లో జరిగింది. శరీరంలో అతి చిన్న ఎముక స్టెఫిన్ విటమిన్ ఏ రేయి చీకటి లోపం వస్తుంది. ఇది లేకపోతే కంటి చూపు మెరుగుపడడానికి క్యారెట్లు తినాలి. లోక్సభలో రాజ్యసభలో ఉమ్మడి సమావేశం ఆర్టికల్ 108 ప్రకారం పెడతాడు ఎవరు? రాష్ట్రపతి. ఆర్టికల్ 108 ప్రకారం రాష్ట్రపతి సమావేశాలు పెట్టిన దానికి అధ్యక్షత వహించేది మాత్రం లోక్సభ స్పీకరే. భారత రాజ్యాంగం ప్రకారం ఫండమెంటల్ డ్యూటీస్ యుఎస్ఎస్ఆర్ నుంచి ఇస్తున్నారు. గ్లూకోమా వ్యాధి కళ్ళకి సంబంధించింది. గ్లూకోమా కళ్ళకి సంబంధించింది. కంటిలో ద్రవం ఎక్కువై పీడనం పెరిగితే గ్లూకోమా అంటారు. కళ్ళు కూడా ఖరాబ్ అవుతుంది గ్లూకోమా వస్తే. భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం 1853 డల్హౌసీ రాజ్యక సంక్రమణ సిద్ధాంతాన్ని కూడా వచ్చింది డల్హౌసీని. ఇతనే రైల్వే అక్బర్నవ పుస్తక రచయిత. అబుల్ ఫజల్.
సూర్యుడి నుండి భూమికి అతినీలలోకి కిరణాల్లో ఓజోన్ ఉంటుంది. ఓజోన్ అడ్డుకుంటుంది. రాజ్యసభ అధ్యక్షుడు, భారత ఉపరాష్ట్రపతి. పెన్సిలిన్. ఉపరాష్ట్రపతికి ఓటు హక్కు ఉండదు. పెన్సిల్ మన చేతితో పెన్సిల్ గ్రాఫైట్‌తో తయారవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించింది 1885 ఏఓ స్థాపించింది. ఈ ఏఓ హెంపని డబ్ల్యూసీ బెనర్జీ అండ్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ ఉన్నారు. హిమోగ్లోబిన్ లో ఉండేది ఐరన్. సార్క్ ప్రధాన కార్యాలయం నేపాల్ కాఠ్మండు. శాంతి బీగం దీనిలో గరిష్టం అంటే స్టీమ్. అత్యంత కనిష్టం అనేది గాజు. స్లోయెస్ట్ ఉండేది గాజులో. రామచరిత మానస్ రచించి తులసీదాస్ అక్బర్ కాలానికి చెందిన కవి. ఇతను ఒక సూఫీ సెంట్. తన స్టిల్ రామచరిత మానస్ ని రాసింది. గ్రేట్ కదా. సూఫీ సంత.